రాజకీయాల కోసం లేనిపోయిన రాజకీయ ఆరోపణలు చేస్తూ వాటిని ప్రేరేపించొద్దని అన్ని పార్టీలని కోరుతున్నాను. ముఖ్యంగా పోలీసు వ్యవస్థను కూడా కోరుతున్నాను. నిష్పక్షపాతంగా ఏ సంఘటన పట్ల ఏ రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా తప్పుగా చూస్తూ చర్య తీసుకోమని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. అదే నేపథ్యంలో రాజకీయ నాయకులు కూడా అనవసరంగా ఆరోపణలు చేసుకొని నిందారోపణలు చేయడం అనేది తగదు. ఇటువంటిని హింసను ప్రోత్సహించొద్దు. మా వరకు వైసీపీ పార్టీ దానికి పూర్తి వ్యతిరేకమని చెప్పి మనం చేస్తాం. ఇలాంటి సంఘటనలు ఏ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితులు కూడా ఉపేక్షించమని మనం చేస్తాం. నిన్నెక్కడో విశాఖ పార్లమెంటరీ పరిధిలో ఒక సంఘటన జరిగింది. దాన్ని వచ్చి రాజకీయ కోణంలో రాజకీయ ఉద్దేశంతో లేనిపోయిన ఆపాదనలపై సృష్టిస్తూ మాట్లాడడం సమంజసం కాదని మనం చేస్తున్నాను. పూర్వపరాలు తెలుసుకొని చేయాలని, అలాగే సైమల్టేనియస్గా నేను కూడా పోలీసు అధికారులతో మాట్లాడడం జరిగింది. ఒకవేళ నిజంగా దాన్ని రాజకీయ ప్రారంభం కానీ కక్షపూరితమైన చర్యగా అది అయితే మాత్రం నిష్పక్షపాతంగా చర్య తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే మా ఉత్తరాంధ్ర ప్రాంతం ఎంతో సామరస్యంగా సోదర భావంతో మెలిగే మనుషులు. రేపు 9వ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ప్రాంత ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వస్తూ ఎంతో ప్రపంచ స్థాయిలో ఈ పట్టణం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దీన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత మన సాంప్రదాయాల్ని మనం కొనసాగించిన బాధ్యత ఈ ప్రాంత పౌరులుగా ఒక రాజకీయ పార్టీ నేతలుగా కాకుండా ప్రాంత పౌరులుగా మన బాధ్యత అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కూడా నేను కోరుతున్నాను. దయచేసి అందుకోసమే మీ ద్వారా చెప్దామనే ఇవాళ ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశానని మనం చేస్తున్నాం. సార్, ఒకవైపు ఏమో మీరు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్తున్నారు, ఇంకోవైపు ఏమో కంప్లైంట్లు ఇస్తున్నారు. ఏమైనా ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ లాంటిది? మేమేమి కంప్లైంట్లు వచ్చి ప్రమాణ స్వీకారానికి కంప్లైంట్కి సంబంధం లేదు. కంప్లైంట్ దేనికి నేను గవర్నర్ గారిని కలిసామంటే, మేము ఎలక్షన్ కమిషన్ ఎవరైతే నియమించిందో ఒక అధికారిని, ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని లా అండ్ ఆర్డర్ సంబంధించి పర్యవేక్షించడానికి, ఆ అధికారి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం వల్ల ఏదైనా కంప్లైంట్ ఏదైనా ఒక ఫిర్యాదు వస్తే దాని మీద క్షుణ్ణంగా పరిశీలన లేకుండా చర్య తీసుకొని ఏ ప్రాంతంలో అయితే జిల్లాధికారులను మార్చారో ఆ ప్రాంతంలోనే సంఘటనలు జరిగిన సంఘటన పట్ల ముందు కానీ వెనక్కి కానీ దాని మీద ఆలోచన చేయలేదని చర్యలు తీసుకోలేదని చెప్పాం. ఒక అధికారిని నియమించే ముందు ఇటువంటి సున్నితమైన సమయాల్లో అధికారి తాలూకా యాంటీడేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. పూర్వపరంలో వారి తాలూకా ఎక్స్పీరియన్సు, వారు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించినప్పుడు జరిగిన సంఘటనలు అవన్నీ పరిగణలో తీసుకొని చేయవలసిన బాధ్యత ఉంది. అలా కాకుండా చేయడం వల్ల ఆ తొందరపాటు నిర్ణయాల వల్ల ఈ జరిగాయని చెప్పని గవర్నర్ గారు ఫిర్యాదు చేశాం, సెంట్రల్ కమిషన్ ఫిర్యాదు చేశాం. దాని మీద నిన్న జరిగిన తర్వాత వచ్చిన ఉత్తర్వులు కూడా మనం చూసాం. అంతే తప్ప మాకే అబద్ధ భావంతో మేమేం చేయలే. ఎందుకంటే రాబోయే కాలం మళ్ళీ రాష్ట్రాన్ని పరిపాలించిన వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి అటువంటి సంగతి పునరావృతమయ్యి మళ్ళీ కక్షలు కారుణ్యాలతో ఉండకూడదు ఈ రాష్ట్రమని
శాంతియుత వాతావరణంలో ఉండాలని, సోదరభావంతో మెలగాలని నేను నిన్న తీసుకున్న నిర్ణయం. ఆ విషయం నిన్న కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. దీనికి ముందు కూడా విశాఖపట్నంలో జరిగిన ఉత్తాన జరిగిందని కూడా అదే విషయాన్ని చెప్పాను. 175 దగ్గరికి వస్తాం. సార్ ఇది అన్నారు కదా, అధికారులను కూడా ప్రతిపక్షం కోరుకున్న వాళ్ళనే నియమించారు అని. మరి అధికారంలోకి వచ్చాక వాళ్ళని ఏమైనా మారుస్తారా? మార్చడం లేదు, అయిపోయింది కదా. ఎక్కడైతే ఎస్పీలు మార్చారో ఏ ప్రాంతంలో జరిగి ఆ ప్రాంతానికి సంఘటన జరిగింది. నిన్న దాని మీద అప్పుడే చర్య తీసుకున్నారు కదా. నిన్న పోలీస్ అధికారులను బదిలీ చేయడం, వాళ్ళకి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఎవరైతే ఎక్కడైతే ఇటువంటి సంఘటనలు జరిగాయో అక్కడ పోలీస్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకున్నామని వాళ్ళు 24 గంటల్లో సంజయ్ శివాలను కూడా నేను తీసుకున్నాను కదా అంటున్నాను. అది మేమంటుందంటే అధికారి అనేవారు వారు ఈ రోజుతోనో రేపుడుతోనో ఎల్లుండితోనో అది కాదు. ఒకసారి ప్రభుత్వంలో అపాయింట్మెంట్ పెడితే మరి రిటైర్మెంట్ వరకు ఆ రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అధికారిగా ఉంటారు. నేను మాట్లాడుతుంది ఏంటి, మీరు మాట్లాడుతుంది ఏంటి? 22 నెలలు లేదు. మా మీద ఆధారపడిన ప్రభుత్వం కేంద్రం రావాలి. అండర్లైన్. మీరు ఏదో ఆక్యుపైమెంట్తో మాట్లాడితే నేను ఎవరిదో ఆక్యుపైమెంట్ అయితే ముందు రాసి ఇచ్చేయండి. రాసి ఇచ్చేస్తే మీరు ఏం చెప్పండి చెప్తాను, తప్పలేదు. నేను క్లియర్ కట్గా చెప్తాను. నా దగ్గర అంబిగ్యూటీ లేదు. నా షార్ట్గా ఉంటుంది. మీరు చెప్పిన ప్రశ్నకి నా సమాధానం. ఉత్తరాంధ్రలో 175 వస్తే 34 వస్తాయి. మరి 175లో 174 వస్తే అప్పుడు ఏది పోతుందంటే అప్పుడు చెప్తాను. మేము 175లో ఇవాళ అదే ఉన్నాం. అత్యధిక స్థానాలు రావాలనుకుంటున్నాం. ఒకవేళ ఎక్కడ నేను పోతే అవన్నీ ఎక్కడ కడుతున్నాం అది త్వరలో చెప్తాం. ఏవో 2, 3, 5, 10 పోతే అనుకుంటే మన ఆయన ఏం మాట్లాడో నాకు సంబంధం లేదు. నేను మాట్లాడుతుంది ఆయన కూడా అడగవలసింది. ఆయన ఈసారి అడిగినప్పుడు అడగండి, ఇది మీ వ్యక్తిగత అభిప్రాయమా, మీ పార్టీ అభిప్రాయమా, లేదు మీ ప్రభుత్వ తాలూకా నిర్ణయం అని. నేను మాట్లాడుతుంది నా పార్టీ అభిప్రాయం, నా తాలూకా నా ప్రభుత్వం తాలూకా విధానం. క్లారిటీ ఉందా మీకు? తమకి అది అందుకు దయచేసి చెప్పండి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి పాలన వైజాగ్ నుంచే ఉంటుందా, లేకపోతే వైజాగ్ విజయవాడ ఇట్లా ఎగ్జిక్యూటివ్ క్యాబినెట్ వైజాగ్ అయినప్పుడు వచ్చి ఇంకా మళ్ళీ ఇక్కడ ఎందుకు ఉంటుంది? ఇంకా కోర్టులో కేసులు కూడా నడుస్తాయి. అవుతాయి అవన్నీ మేము మేనిఫెస్టో అందుకే కదా పెట్టాం. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో పెట్టలే, మేము ప్రజా తీర్పుకి ఇచ్చాం. మేము ఇది ప్రజా తీర్పుని కోరుతున్నాం. ప్రజా తీర్పు వచ్చిన తర్వాత దాన్ని న్యాయస్థానాన్ని కోరుతాం. ఇగో ప్రజా తీర్పు ఇచ్చారండి, దయచేసి న్యాయస్థానం ఆలోచించేయండి అని అర్థిస్తాం. పెద్ద మనసుతో దీన్ని ఆలోచించండి. స్వార్థపూర్తితో కొంతమంది న్యాయస్థానాలకు వచ్చి దీన్ని అభివృద్ధిని ఆటంకపరుస్తున్న ఎవరైతే రాష్ట్ర ద్రోహులు ఉన్నారో వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర అభివృద్ధికి మీరు సహకరించాలని కోరుతాం. దానిపైన బెంచ్ నిర్ణయం. ఇదే ఇందాక మీరు ఎప్పుడు కూడా కొద్దిగా డేట్ బస్ తప్పినప్పుడు వస్తారు. మీరు సినిమాలో బస్సు వెళ్ళిపోయిన తర్వాత వస్తారు. ఇందాక చెప్పాను బాబు, ఇందాక చెప్పాను ఏం చెప్పానంటే
ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఫిర్యాదు ఇచ్చి లా అండ్ ఆర్డర్ మీద, రాష్ట్రంలో అధికారుల మీద ఇక్కడే మనం మాట్లాడుకుందాం. నేను అదిగా ఇచ్చి ఎవరైతే ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని, ఇంతమంది దేశంలో అధికారులు ఉంటుండగా ఆఫీసర్ని వచ్చి పర్యవేక్షణ చేశారో, అతని పర్యవేక్షణలో ఏ పోలీస్ అధికారిని ఏ జిల్లాలో మార్చారో ఆ జిల్లాలోనే సంఘటనలు జరిగాయి. అదేనండి మేము కలెక్టర్కి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి అన్నింటికి కంప్లైంట్ చేస్తాం. దాని మీదే, అంతేగాని అక్కడ ఇక్కడ మాది కాదే అధికారుల నిర్లక్ష్యం అది జరగకూడదని కోరుకుంటున్నాం. అందుకే కదా ఇప్పుడు ఏం చెప్పాను, ఇప్పుడు నేను నిన్న వైజాగ్లో ఒక సంఘటన జరిగిందని, అది కక్షలతో అది రాజకీయ కక్షలతో కాదని నా అభిప్రాయం. ఒకవేళ అది రాజకీయాల కోసం జరిగితే మొత్తం పోలీసు ఉపేక్షించొద్దు, ఏ పార్టీ వాళ్ళైనా సరే. కానీ సైమల్టేనియస్గా రాజకీయ నాయకులు కూడా రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ స్వలాభం కోసం అలాంటి సంఘటనలు వాడుకోవద్దు. శాంతియుతంగా ఉన్న మన ఉత్తాంధ్ర ప్రాంతాల్లో ఇలాంటివి మళ్ళీ తేవద్దు, దయచేసి కోరుతున్నాను. సైమల్టేనియస్గా పోలీసులు కూడా సీరియస్గా మీరు ఉండాలనేది నా తాలూకా డిమాండ్, నా రిక్వెస్ట్. నేనేమి మా పార్టీ ఆ పార్టీ అన్నా కదా, నేను ఎవరిని కూడా ఉపయోగిస్తున్నావు ఇలాంటి సంఘటనలు వస్తే మాత్రం. అది పొలిటికల్ రిలేటెడ్ అయితే, అదే వ్యక్తిగతంగా ఓ 2 ఫ్యామిలీలో రెండు ఇదో లేదా కొలాయి దగ్గర తగువ లేదా ఇంకో తగులో వస్తే దానికి మనం ఏం చేయలేము. చెప్పండి ఏంటి తినబోతు రుచి ఎందుకు బ్రదర్? అయిపోయింది కదా, తినడం అయిపోయింది. ఇంక 4 రోజులు లెక్కలు వచ్చేస్తాయి. ఏంటి ఇంకా ఇప్పుడు దాని మీద కామెంట్ చేసుకోవడం, రివ్యూ చేసుకోవడం